ప్రసాద్ సార్ నమస్తే. నమస్తే బాబు. కాస్టింగ్ కౌచ్ గురించి బాగానే మాట్లాడుతున్నారు. అంటే కాస్టింగ్ కౌచ్ ఉంది, ఖచ్చితంగా జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకుండానే కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని మీరు అట్లా మాట్లాడుతున్నారు. అట్లనే కాదు, మరి వన్ ఆఫ్ ది పార్ట్ ఓకే సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ అనేది ఎప్పుడు బయటకు వస్తుందంటే ఏదన్నా తేడాలు వచ్చినప్పుడు. ఇప్పుడప్పుడు 10-15 ఏళ్ళ కింద ఒక డైరెక్టర్ ఉండేవాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు, వర్మ అని. ఓకే ఏదో సమ్ వర్మ అతని పేరు, సురేష్ వర్మనా అలాంటిది ఏదో. ఫారిన్ లో షూటింగ్ జరుగుతుంటే ఆ హీరోయిన్ వచ్చి అతని మీద కేసు పెట్టి పెద్ద గొడవ అయింది. పూర్వాపరాలన్నీ పరిశీలించిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరికి ఏదో డబ్బు విషయంలో తేడాలు వచ్చినాయంట. ఓకే ఇప్పుడు ఎట్లుంటది, ఎక్కడో ఒకటి తేడా వచ్చినా బయటపడేది, లేకుంటే అంత బాగానే ఉంటుంది సైలెంట్ గానే అంతే. నేను దీనికి ఉదాహరణ ఒకటి చెప్తా. కాస్టింగ్ కౌచ్ ఉంది అనేదానికి నేను నా కళ్ళారా చూసిన ఒక ఇన్సిడెంట్. ఓకే ఒక దర్శకుడు, ఆయన చనిపోయిన ఆయన పేరు చెప్పకూడదు. ఆయన సినిమా షూటింగ్ కు నేను కవరేజ్కి వెళ్ళాను. ఓకే కవరేజ్ అంటే ఇంటర్వ్యూ కావాలండి మీ గురించి అంటే నాకు పరిచయం ఆయన బాగా. సరే వెళ్ళాం, రామానాయుడు స్టూడియోలో కింద ఫ్లోర్ టెంపుల్ దగ్గర కదా, ఆ టెంపుల్ దగ్గర ఒక కూరగాయల బండి కోట శ్రీనివాసరావు తోసుకొని వస్తుంటాడు. ఈ హీరా తమిళ యాక్టర్స్ అనుకుంటా, ఆమె తమిళ్లో బాలీవుడ్ తెలియదు, హీరా ఆమె సీన్లో ఉంది. నేను పోయి నా డైరెక్టర్ దగ్గర పోయి అడిగి, అంటే సరే షార్ట్ గ్యాప్లో మనం మాట్లాడుకుందాంలే, కూర్చోండి అన్నాడు. నేను అక్కడ పోయి కూర్చుంటే ఏం జరిగింది, అందరూ లైట్లు గీట్లు పెట్టి మన వాళ్ళలాగానే కెమెరాలాగా లైట్లు కెమెరాలు అన్ని రేటు పెట్టి టేక్ అన్నాడు. టచ్అప్ అంది అమ్మాయి హీరా. అంటానే మనోడు సంబూతు ఏం టచ్అప్ రా, లా టచ్అప్ రమ్మను లా అన్నాడు ఫ్రస్ట్రేషన్గా. ఆ అమ్మాయికి తెలుగు మాట్లాడలేదు కానీ తెలుగు బాగా అర్థమైంది. ఓకే దాంతో అమ్మాయి లెఫ్ట్ హ్యాండ్ రైట్ తీసుకుని ఇంగ్లీష్లో, అసలు ఏమనుకుంటున్నావు, నాకు తెలుగు అర్థం కాదనుకుంటున్నావా, నువ్వు ఒక సినిమా డైరెక్టర్, నువ్వు వాడే భాష ఏంది, నిన్న రాత్రి నన్ను రూమ్కు రమ్మంటే నేను రాలేదని అది మనసులో పెట్టుకుని పొద్దున్న నుంచి సతాయిస్తున్నావు. ఓహో, దర్శకుడు అంటే తండ్రి లాంటి వాడు, వాడికి అట్లా ఉండొచ్చా అని ఇంగ్లీష్లో క్లాస్ బిక్తుంది. దీనికి ఇంగ్లీష్ రాదు. ఎవరికి? ఈ డైరెక్టర్. అరే సీరియల్ అర్థమైతలేదు. ఆమెమో లెఫ్ట్ హ్యాండ్ రైట్ వస్తుంది, నాన్ స్టాప్ గా కొడతా ఉంది. ఈ కోట శ్రీనివాసరావు బనీను ఏదో వేసుకొని దాట్ ఈజ్ అని పోయాడు, రన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంది అని వెళ్ళిపోయాడు. నేను ప్రత్యక్ష సాక్షిని, అక్కడే ఉన్నా నేను, ఇంకా ఏ జర్నలిస్ట్ లేడు. అంతకుముందు ఏం జరిగింది, అంతకుముందు 2 రోజుల ముందు సదరు డైరెక్టరు పలాని గ్యాసిప్స్ రాసే పత్రికకు ఎవరు న్యూస్ ఇస్తున్నారు అని నన్నే అడిగాడు. అడిగితే నాకు తెలియదు సార్, మేము అట్లా రాయము, మేము మీతో పాటు ఫ్రెండ్లీగా ఉంటాం కదా, మీ గురించి ఎట్లా రాస్తాము, మేము రాయమంటే ఎవడయ్యా చూసినట్టు రాస్తున్నాడు, అట్లా రాయకూడదు కదా అన్నాడు. కట్ చేస్తే నేను దీంట్లో స్పాట్లో ఉన్నా, 15 రోజులకు వస్తుంది పత్రిక. ఆ పత్రికలో వచ్చిందనుకో నేనే అనుకుంటాడు కదా, వాడి సోర్స్ ఏంది, ఆ పత్రిక వాడి సోర్సు. వాడు సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రొడక్షన్ మేనేజర్ను, అసిస్టెంట్లను, ప్రెస్ స్టేషన్లో ఉంటారు కదా, వాళ్ళతో టచ్లో ఉంటాడు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఆ బాయిలకు వీళ్ళందరికీ తెలుస్తుంది ఇండస్ట్రీలో ఏం జరిగింది అనేది. అవును, ఏ హీరో ఏ హీరోయిన్తో, ఏ డైరెక్టర్ ఎవరితో ఏం జరుగుతుందో అని తెలుసు. వాడు పూసకు వచ్చినట్టు వాడు చెప్తాడు, వాడు రాస్తాడు, అది పత్రికలు వస్తుంది. ఈ 15 ఆ పత్రిక వచ్చేంత వరకు నేను అసలు నిద్రపోలే, రోజు పోవడం చూడడం, అది వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే లేదు, అమ్మయ్యా బయటపడినాను. వాడు ఆ కాస్టింగ్ కౌచ్ విషయం ఏందో తెలియదు కానీ నాకు ఇక్కడైంది కాస్టింగ్ కౌచ్. అసలు ఏం మామూలు టెన్షన్ పడలే, ఉన్న పరువు మొత్తం పోతుంది కదా. తెలుగు సినిమా జర్నలిజం అంటే చాలా ఆరోగ్యవంతమైంది, కీ హోల్ జర్నలిజం కాదు, ఏమన్నా రాయరు అనే ఒక పేరుంది. నేను మరి కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడాలన్నా లేదా, ప్రత్యక్షంగా చూసిన వాడిని, అంత పెద్ద డైరెక్టరు, అప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు, అతను ఏం చెప్తే జరుగుతుంది. అలాంటి వాడు ఆ సెట్లో అట్లా జరిగిందంటే ఇది ఉన్నట్టా లేదట మీరే అర్థం చేసుకోండి. ఒక స్థాయి మండసిలో 91 నుంచి ఉండాలి. ఏ స్థాయిలో ఏం నడవాలనో ఆ స్థాయిలో అది నడుస్తుంది. అంటే ఆ చీకటి కోరమంతా చెప్తే చాలా దారుణం ఉంటుంది. నేను కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పార్ట్ కాబట్టి నేను చెప్పకూడదు. అట్లని ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాస్టింగ్ కౌచ్ ఉంటుందంటే చాలా శుద్ధ తప్పు. ప్రతి చోట పురుషుడు స్త్రీ ఉన్న ప్రతి చోట ఇది జరుగుతూనే ఉంటుంది. ఆఫీసుల్లో వాళ్ళు అమ్మాయి బాగుందనుకో,
ఏదో విధంగా లోపరుచుకోవాలని ఒత్తిడి చేస్తుంటారు. నీకు జీతం ఎంత ఉన్నాడు, జీతం 5 నిమిషాలు లేట్ కూర్చోయింది, హరాస్మెంట్. దీని మీదనే ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఒక స్టీరింగ్ కమిటీ పెట్టుకొని, అంటే దాంట్లో ఓన్లీ ట్రాన్స్జెండర్స్ కాదు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ కలిసి ఒక సబ్ కమిటీగా ఏర్పడి సినిమా ఇండస్ట్రీలో ఏ స్థాయిలో ఏం జరుగుతుంది, ఈవెన్ ప్రొడక్షన్ లేడీస్ ఉంటారు వాళ్ళకు కూడా జరుగుతుంది, మేకప్ ఉమెన్లకు, డాన్సర్స్కు వాళ్ళు చెప్పి వాళ్ళు చాలా ప్రతిపాదించారు. ఎందుకంటే ఈ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, డ్యాన్స్ నేర్పిస్తాము, లేకుంటే ఫిలిం కోచింగ్ నేర్పిస్తాము, ఇవన్నీ ఎత్తేయండి, ఇవన్నీ ప్రభుత్వ ఆధీనంలో జరగాలి అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసి ప్రభుత్వానికి సమర్పిస్తే వాళ్ళు తీసి ఆ ఫైల్ను తీసి చక్కగా చెత్తబుట్టలు పెట్టేశారు. 3 ఏళ్ళు అయింది, దాని గురించి అతిగతి లేదు. మళ్ళీ రేపు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మళ్ళీ అది ఫైల్లోకి వస్తుంది. ఈ కమిటీ నిన్న కూడా చెప్పాను నేను, కేరళలో జరిగిన ఒక భావన అనే అమ్మాయి కేసులో అతను జైలుకి వెళ్ళాడు ప్రొడ్యూసర్. దాని తర్వాత శ్రీరెడ్డి ఇష్యూ వచ్చినప్పుడు మన ఇక్కడ మహిళా సంఘాల వాళ్ళందరూ స్పందించారు. అప్పుడు సమాచార శాఖ మంత్రి ఆలగడ్డ శ్రీనివాస్ ఆయనకు మరణలు ఇచ్చారు. మహిళా సంఘాల అందరూ కలిసి మహిళా కమిషన్ ఉంటుంది కదా వాళ్ళకి ఇచ్చారు. ముఖ్యమంత్రిని గెలిచారు, ఎవరు పట్టించుకోలేరు. దాంతో వీళ్ళంతా కోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళి ఒక పిటిషన్ వేసి ఇట్లా ఒక కమిటీ వేయాలి, ఖచ్చితంగా దీని మీద సాల్వ్ చేయాలి, అంతా ఆడపిల్లల కింద ద్రోహం జరుగుతుంది, ఒక్క సినిమా రంగంలోనే కాదు మిగతా రంగాల్లో కూడా ఇలా జరుగుతుంది అని వీళ్ళు పోరాటం చేస్తే ప్రభుత్వం ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీకి ఒక సబ్ కమిటీ ఉంది. కమిటీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ ఏం చేయలేరు కదా, మళ్ళీ వీళ్ళు స్వచ్ఛందంగా ఒక సబ్ కమిటీ వేసుకొని మహిళా సంఘాలు, హైకోర్టులో అడ్వకేట్లు, లేడీస్ అందరూ మహిళలే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి స్వచ్ఛందంగా పనిచేసి తయారు చేశారు, నివేదిక తయారు చేశారు. దాంట్లో భయంకరమైన నిజాలు వెలుగు చూశాయి. అది బయటకు వచ్చిందనుకో చరిత్ర తారుమారైతుంది. అందుకని ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని పక్కన పెట్టారు. ఇది కాస్టింగ్ కౌచ్ గురించి తాజాగా నేను చెప్పదలుచుకుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మంచి